హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి అనమాట. అలసందలు, అవిసె గింజలు అంటారు కదా, వాటితోటి మనమైతే కారం పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, అలసందలతో అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన బాడీకి కానీ, మన స్కిన్కి కానీ, మన హెయిర్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవైతే అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ముందైతే నేను ప్యాన్ పెట్టాను. అది హీట్ అయిన తర్వాత ఒక 6 టేబుల్ స్పూన్స్ అన్ని ఫ్లాక్స్ సీడ్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ మనం ఫ్లాక్స్ సీడ్స్ని మాత్రం డ్రై రోస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా చిటపటలాడుతుంటుంది అనమాట. మనం నువ్వులు ఎలాగా చిటపటలాడుతుంటాయి అలా ఆడినప్పుడు తీసేయండి వాటిని. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అదే అనమాట. అదే యాడ్ చేశాను ఇక్కడ నేను. 2 టీ స్పూన్లన్నీ అంత మినప్పప్పు. సో అది కూడా కొద్దిగా వేపాలి, మనము మాడగొట్టకూడదు అనమాట. సో 2 టీ స్పూన్లు వచ్చేసి ధనియాలు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మెంతులు ఇష్టం అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 10 నుండి 12 ఎండుమిరపకాయలు అనమాట, మీ కారానికి తగినట్టు. ఒక అరకప్పు అంతా కరివేపాకు. కరివేపాకు కూడా మన బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, ప్లస్ మన హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది, వెల్లుల్లి రెబ్బలన్నీ తీసేసి వేసాను అనమాట. నేను పొట్టు తీయలేదు ఫ్రెండ్స్, అలాగే వేసేసాను. మీరు అలాగే వేసుకోవచ్చు, లేకుంటే పొట్టు తీసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట. సో చింతపండు టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో, కొంచెం పులుపుగా కొంచెం కారంగా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి చివరిగా వచ్చేసి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర అనమాట. జీలకర్ర తొందరగా వేగుతుంది కాబట్టి చివరిన యాడ్ చేయండి. సో ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని మనం చల్లార్చాలన్నమాట. ఇది వేడిగా పొడి పట్టకూడదు. మనము అలసందల్ని వేడిగా పొడి పట్టినట్టయితే అది పేస్ట్ లాగా అవుతుంది. సో ఇక్కడైతే చల్లారిపోయాయి, నేనైతే మిక్సీలో వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒక 30 సెకండ్స్ అలా తిప్పేసి ఆపేయండి. సో అప్పుడు మనకి పౌడర్ వస్తుందన్నమాట, లేకపోతే పేస్ట్ లాగా అయిపోతాయి. సో ఇదైతే నేను పట్టిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఒకవేళ తీసి పక్కన పెట్టి మిగతాయి మిక్సీ పట్టుకోవచ్చు సపరేట్గా, లేదా అందులోనే వేసి కూడా సపరేట్గా పట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను 1 టీ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేశాను. సో మీరు పట్టేటప్పుడే మీరు టేస్ట్ చూసి చూడండి, సాల్ట్ తక్కువ ఉందా సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే అందులోనే వేసి మిక్సీ పట్టేసేయచ్చు అనమాట మనకి. సో ఇక్కడైతే మన అలసందల కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, అలసందల వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేనైతే ఇక్కడ ఐ బటన్లో ఒక వీడియో ఇస్తాను ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి, చాలా యూజ్ఫుల్ అనమాట మనకి. సో ఇప్పుడు వర్షాకాలం కూడా కదా, బాడీలో కొంచెం హీట్ కూడా పెరుగుతుంది అనమాట అలసందల వల్ల. ఎండాకాలం తినరు వీటిని, అందుకనే వర్షాకాలంలో తింటారు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ